అమెరికాలో సెటిల్ అయిపోయి ఎలాగైనా యుఎస్ సిటిజన్షిప్ కొట్టేయాలని కలలు కంటున్నారా? అయితే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మీకు ఒక బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై అమెరికా పౌరసత్వం పొందడం మరింత ఖరీదుగా మారబోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం నుంచి ఇమిగ్రేషన్ రూల్స్ కఠినతరం చేస్తూనే ఉన్నారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తాజాగా పౌరసత్వ దరఖాస్తుల ఫైలింగ్ ఫీజులను ఏకంగా 75% మేర పెంచాలని ప్రతిపాదించింది. ఇప్పటి వరకు పేపర్ ద్వారా అప్లై చేస్తే $760 ఉన్న ఫీజును ఏకంగా $1330 పెంచుతున్నారు. ఒకవేళ ఆన్లైన్ లో అప్లై చేసినా సరే $710 నుండి $1280 ఫీజు పెరగనుంది. పొరపాటున మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యి దాన్ని మళ్ళీ పరిశీలించాలని కోరితే ఆ రుసుము $830 నుండి ఏకంగా $1475 చేరనుంది. ఇంతే కాదండోయ్, తక్కువ ఆదాయం ఉన్న వారికి ఇప్పటి వరకు లభిస్తున్న ఫీజు మినహాయింపులను కూడా పూర్తిగా ఎత్తేయాలని చూస్తున్నారు. ఈ కొత్త రూల్స్ కనుక అమల్లోకి వస్తే సక్రమ మార్గంలో వచ్చే వలసదారులపై కూడా భారీ భారం పడటం ఖాయం. ప్రస్తుతం దీనిపై 60 రోజుల పాటు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. మరి ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ గ్లోబల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన రన్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ యువర్ శాలిని ప్రియా. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.